చాలా మంది డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లకి మాత్రమే పరిమితం అవుతారు. కానీ గత ప్రశ్న పత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, దాన్ని విశ్లేషణ చేసినట్లయితే మనకు 3 రకాలైనటువంటి క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో ఈ విధంగా కేవలం లెవెల్ 1 కాకుండా లెవెల్ 2, లెవెల్ 3లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఎవరైతే అర్థం చేసుకొని ఆ ప్రశ్నలు అనుకున్నటువంటి లాజిక్ ని అర్థం చేసుకొని సరైనటువంటి సమాధానాలను గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే డిఎస్సిలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషణ చేసినప్పుడు రాబోయేటటువంటి డిఎస్సిలో మరి ప్రశ్న పత్రంలో ప్రశ్నలు అనేవి ఏ విధంగా ఉంటాయి, లెవెల్ 1 లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, లెవెల్ 2 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఎట్లా ఉంటాయి, లెవెల్ 3 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఎట్లా ఉన్నాయి, ఈ ఒక్కొక్క లెవెల్లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనేటటువంటిది ఇక్కడ మీకు క్లియర్ గా మీకు అనాలిసిస్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ అనాలిసిస్ మీరు ఫాలో అయినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు బయాలజీ టెక్స్ట్ బుక్ ని మొత్తం పూర్తిగా చదివారా? అయితే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి. సైబీరియన్ కొంగలు శీతాకాలం రాగానే భారతదేశం నుంచి రష్యాకు వలస వెళతాయి. ఇది ప్రకటన. అజర్షన్. రీజన్: భూమి యొక్క శీతల ప్రాంతంలో జీవించడానికి వాటి శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి. ఇది రీజన్. మరి సరైనటువంటి సమాధానంలో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కాదు. ఏ సరి అయింది, ఆర్ సరైనది కాదు. ఏ సరి అయినది, ఆర్ ఏకి సరైనటువంటి వివరణ. సో ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. బిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్ కేవలం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో లెవెల్ 1 లో ఉన్నటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానం చేయగలుగుతారు. వాళ్ళు అక్కడే ఆగిపోతారు. కానీ ఎవరైతే లెవెల్ 2, లెవెల్ 3 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఉన్నటువంటి లాజిక్ ని తెలుసుకొని ఎవరైతే సరైనటువంటి సమాధానాన్ని గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ ని సాధిస్తారు. పత్రాన్ని ఇక్కడ కంప్లీట్ గా విశ్లేషణ చేయడం జరిగిందండి. మరి ఈ చేసినటువంటి విశ్లేషణ ఆధారంగా లెవెల్ 1 లో ఉన్నటువంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి, లెవెల్ 2 లో ఉన్నటువంటి ప్రశ్నలు ఎన్ని వచ్చాయి, లెవెల్ 3 లో ఉన్నటువంటి ప్రశ్నలు ఎన్ని వచ్చాయి అనేది మీకు కంప్లీట్ గా అనాలిసిస్ చేయడం జరిగిందండి. సో దీన్ని బేస్ చేసుకుని రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మనకి లెవెల్ 1 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయి, లెవెల్ 2 లో ఉన్నటువంటి క్వశ్చన్కి ఎన్ని ఆన్సర్ చేయాలి, లెవెల్ 3 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఆన్సర్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో కాబట్టి మీరు దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మీ యొక్క ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి డిఎస్సి మీరు 100% సక్సెస్ ని సాధిస్తారు. సో ఇక్కడ చూడండి, మనకి గతంలో జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ క్వశ్చన్స్ లో 80 ప్రశ్నల్లో మనకు మొత్తం అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఈ చేసినటువంటి అనాలిసిస్ లో లెవెల్ 1 లో ఉన్నటువంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి, లెవెల్ 2 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఎన్ని వచ్చాయి, లెవెల్ 3 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఎన్ని వచ్చాయి, మీరు ఏ స్టాండర్డ్ లో ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ మీకు పూర్తిగా అనాలిసిస్ చేసి ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, ఇక్కడ లెవెల్ 1 తీసుకున్నట్లయితే ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మొత్తం కూడా దాదాపు 50 క్వశ్చన్లు అనేవి రావడం జరిగింది. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు అనేవి 50 క్వశ్చన్ రావడం జరిగింది. ఇవి డైరెక్ట్ బిట్స్, అంటే ఇవన్నీ కూడా మెమరీ మీద ఆధారపడి ఉంటాయి. డైరెక్ట్ బిట్స్. సో దీనికి ఎలాంటి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి మిస్టేక్ కూడా చేయకూడదు. ఆ ఇచ్చినటువంటి 50 బిట్లకు 100% 50కి 50 ఖచ్చితంగా రైట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఇవి లెవెల్ 1 లో ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు. సో ఇక్కడ చూడండి, మనకి 50 క్వశ్చన్లు డైరెక్ట్ గా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది లెవెల్ 1 లో ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి. సో ఇవి ఖచ్చితంగా మీరు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ లెవెల్ 2. మరి ఇక్కడ ఈ లెవెల్ 2 తీసుకున్నట్లయితే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అంటే మనకి సరైనటువంటి సమాధానాలు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. సో మరి ఇట్లా ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నటువంటి మన ప్రశ్నను ఒకటి తీసుకున్నట్లయితే భూతాపం పెరగడానికి కారణాలు అని ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. కింద మానవ కార్యకలాపాలు, అటవీ ప్రాంతం క్షీణించడము, పారిశ్రామికీకరణ, సిఎన్జి ఇంధనంగా వాడటం. సో దీంట్లో మళ్ళీ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ లో ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 1, 3, 4, ఒక దాంట్లో 2, 3, 4, ఒక దాంట్లో 2, 3, 4 ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు. మళ్ళీ కింద ఆప్షన్స్ లో సరైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేయమంటున్నాడు. సో కాబట్టి ఇట్లా మనకి లెవెల్ 2 ఏదైతే ఉందో అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. మరి ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నటువంటి ఇలాంటి క్వశ్చన్లు మనకి గతంలో వచ్చినటువంటి డిఎస్సి 2025 లో 28 ప్రశ్నలు మనకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో అవగాహన తోటి చేసేటటువంటివి ఇవన్నీ కూడా. సో ఇవి మనకి లెవెల్ 2 లో ఉన్నటువంటి క్వశ్చన్లు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి, సో ఈ లెవెల్ 2 లో మనకి 28 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ మొత్తం కూడా ఎనాలిటికల్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వీటికి ఆన్సర్ చేయగలుగుతాం.
నెక్స్ట్ లెవెల్ 3. సో ఇక్కడ మనకి ఇది చాలా అత్యంత క్లిష్టమైనటువంటి సెక్షన్ అండి. ఈ అత్యంత క్లిష్టమైనటువంటి లెవెల్ 3 ఈ సెక్షన్ తీసుకున్నట్లయితే దీంట్లో 2 బిట్స్ రావటం జరిగింది. సో మరి ఈ 2 బిట్లు ఎలాంటి బిట్లు అంటే ఇక్కడ మనం చెప్పాము మనం సైబీరియన్ కొంగలకు సంబంధించినటువంటిది ఇచ్చాడు, 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఒకటి ప్రకటన, ఒకటి రీజన్, కారణం, అజర్షన్, రీజన్ ఇచ్చాడు. సో మరి దానికి 4 సరైనటువంటి ఆప్షన్స్, అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి 4 ఆప్షన్స్ లో ఏది సరైంది అని అడగటం జరిగింది. సో ఇదేంటి అంటే అజర్షన్ అండ్ రీజనింగ్ కి సంబంధించినటువంటిది. ఇవి చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నలు. ఇవి కాన్సెప్ట్ పైన పూర్తి క్లారిటీ ఉంటేనే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇదే జాబ్ ని డిసైడ్ చేసేటటువంటి మెయిన్ ఫ్యాక్టర్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మొత్తం 80 ప్రశ్నల్లో 50 క్వశ్చన్లు అనేవి లెవెల్ 1 లో ఉన్నటువంటి క్వశ్చన్లు, డైరెక్ట్ క్వశ్చన్లు. ఇవి ఎవరైనా చేయగలుగుతారు అని చెప్పేసి వీటిని వదిలేయకూడదు. ప్రతి ఒక్క బిట్ ని కూడా జాగ్రత్తగా ఆలోచించి ఒక్క బిట్ కూడా పోకుండా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ 2 లో ఎనలైటికల్ క్వశ్చన్లు ఉంటాయని చెప్పాము, 28 క్వశ్చన్లు. ఇక్కడ మొత్తం కూడా అండర్స్టాండింగ్ చేసుకుని సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ చేయగలుగుతున్నారు. ఇవి 28 క్వశ్చన్స్ వస్తున్నాయండి. నెక్స్ట్ లెవెల్ 3 లో లాజిక్ అండ్ అజర్షన్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతున్నాము. సో కాబట్టి మనకి వచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి ఈ ప్రశ్న పత్రంలో 50 లెవెల్ 1, 28 లెవెల్ 2, నెక్స్ట్ ఒక 2 లెవెల్ 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి రాబోయేటటువంటి డిఎస్సిలో ఈ లెవెల్ 3 లో ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్య పెరిగే అవకాశం ఉంటది. సో కాబట్టి అంటే ఇక్కడ లెవెల్ 2 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఒక 25 వరకు ఇచ్చి లెవెల్ 3 లో ఉన్నటువంటి క్వశ్చన్లు ఒక 5 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది దగ్గర టెక్స్ట్ బుక్లు ఉంటాయి, చాలా మంది కోచింగ్లకు వెళ్తారు. అయినప్పటికీ కూడా మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లో సక్సెస్ అయ్యేది మాత్రం గత ప్రశ్న పత్రాన్ని ఎవరైతే విశ్లేషణ చేస్తారో ఆ విశ్లేషణ చేసినటువంటి ఆ విశ్లేషణ ప్రకారం ఏ లెవెల్లో ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఆ విశ్లేషణ ప్రకారం ఎవరైతే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టైల్ ని మార్చుకొని చదవగలుగుతారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ ని సాధిస్తారు. డిఎస్సి రాసేటటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా లెవెల్ 1 దగ్గరే ఆగిపోకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని లెవెల్ 2, లెవెల్ 3 వరకు తీసుకెళ్ళినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సి సెలక్షన్ లిస్ట్ లో మీ పేరు ఖచ్చితంగా 100% ఉంటుంది. సో కాబట్టి డిఎస్సి రాసేటటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ రోజు మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోండి, ఉద్యోగంతో తిరిగి రండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ 3 సెక్షన్స్ లో మీరు ఏ సెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఉపయోగపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సి 2026 ఎజిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నుంచి ₹1 కూడా ఆశించకుండా వీడియోలను అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. మీ విజయావకాశాలను మెరుగుపరచడానికి సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు, ప్రాక్టీస్ బిట్లు మరియు లైవ్ తరగతులను అందిస్తున్నాము. మన ఛానల్ ప్రత్యేకతలు: పూర్తిగా ఉచితం. అభ్యర్థుల నుండి ₹1 కూడా ఆశించకుండా నిజమైన ఉద్దేశంతో ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక ఛానల్. సిలబస్ ఆధారిత ప్రాక్టీస్ బిట్లు. డిఎస్సి పరీక్షకు అత్యంత ముఖ్యమైన బయాలజీ, సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ మరియు విద్యా దృక్పథాలు అంశాలను కవర్ చేస్తాము. రాబోయే డిఎస్సిలో మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన క్లాసుల కోసం సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ను ఆన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ సక్సెస్ జర్నీలో మేం తోడుంటాం. ఆల్ ద బెస్ట్.